ప్రభుత్వం ఈ ప్రజల కోసం సంక్షేమ పథకాలు ఎన్నో పెట్టింది. కానీ ఈ ప్రజలు గవర్నమెంట్ వారు ఉండమన్న క్వార్టర్స్ లో ఉండలేదు, గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకోవట్లేదు, గవర్నమెంట్ శాంక్షన్ చేసిన రేషన్ తీసుకోవట్లేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవట్లేదు, గవర్నమెంట్ కాలేజీల్లో చదువుకోవట్లేదు. కానీ వీళ్ళందరికీ గవర్నమెంట్ లోనే ఉద్యోగం కావాలి. ఇది ఎంత న్యాయం ఆలోచించు. అయినప్పటికీ 100% ఎంతో మంది రాజకీయ నాయకులు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలని ఆలోచిస్తున్నారయ్యా. నిస్వార్థమైన నాయకుడు కష్టం గురించి మాట్లాడు సార్. అయినా ఇదంతా ఎందుకు చేస్తున్నారు సార్? మీ అధికారం కాపాడుకోవడం కోసమే కదా. దానికోసం ఎన్నో ఓటు రాజకీయాలు చేయడానికి ఎన్నో ప్లాన్లు వేయాలి సార్. మీ పార్టీ కేటాయించే సమయంలో కొంత సమయం ప్రజల కోసం కేటాయించండి సార్. ఈ రాష్ట్రం బాగుపడిపోద్ది. మీ ఓట్ల కోసం ఫ్రీగా పథకాలు పెట్టి జనాల్ని సోమరిపోతులు చేస్తున్నారు. 21 సంవత్సరం లోపల మందమ్మరు, కానీ 18 సంవత్సరాలు కాదు ఓటే ఇచ్చి ఈ దేశానికి ఒక నాయకుడిని ఎన్నుకోవచ్చు. కులం గురించి మాట్లాడి జనాలకి లేని ఆలోచన క్రియేట్ చేసి వాడుకుంటున్నారు సార్. మన దేశంలో నకిలీ విత్తనాలతో పంట పండించే రైతు కన్నా శంకుస్థాపన రాళ్ళు, మీ ధర్నాల్లో వాడే దిష్టి బొమ్మలు అమ్ముకునే వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు సార్.